1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కోయంబత్తూరులో జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన, 10 ఏళ్ల పాపని అఘాయిత్యం చేసి మర్డర్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు ఆ టైంలో 3 ఐపీఎస్ ఆఫీసర్స్, ఆల్రెడీ వైరల్ అయిపోతుంది వీడియో కూడా, మీరు కూడా చూసే ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఆ ప్రెస్ మీట్ సందర్భంలో వాళ్ళ యొక్క హావభావాలు కానీ, ఆ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఆవిడ కూర్చున్న విధానం కానీ, నవ్వుతూ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తర్వాత విషయం. అక్కడ అంతా ప్రెస్ మీట్ ఉంది, అన్ని మైక్స్ టేబుల్ పైన ఉన్నాయి. బిఫోర్ వాళ్ళు ఏంటంటే నవ్వులాడుకుంటూ చాలా బాగా పక్కపక్క నవ్వడము, ఇదంతా కూడా ఒక వైరల్ అయిపోయింది వీడియో. అంటే ఒక్కసారి మిమ్మల్ని అడిగితే, మరి వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సీఎం విజయ్ ఇమీడియట్లీ వాళ్ళని సస్పెండ్ చేశారు. అంటే సస్పెండ్ వరకే వెళ్తుందా? చాలామంది నెటిజన్స్ ఏమంటున్నారంటే, ఇలాంటి వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఇవ్వకూడదు, సస్పెండ్ కాదు, వీళ్ళు మొత్తానికి డిస్మిస్ చేయాలి అని చెప్పేసి విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. దుమ్మెత్తిపోస్తున్నారు అనుకోండి. మరి సస్పెండ్ డిస్మిస్ చేసే ఛాన్సెస్ లేవని అనుకోవచ్చు అంటారా? సస్పెండ్ వరకే పరిమితమా? అంటే కోయంబత్తూరు సంఘటన చాలా అమాననీయమైన సంఘటన. ఎందుకంటే ఒక 10 ఏళ్ల అమ్మాయిని అమానుషంగా ప్రవర్తించి ఆ అమ్మాయిని మర్డర్ చేసే పరిస్థితి ఏర్పడింది. దీని విషయమై ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. పోలీసు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. పేరు అన్ని ప్రెస్ మొత్తం టోటల్గా అన్ని పత్రికలు, అన్ని ఛానల్స్ సంబంధించినటువంటి వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ మైకులని అరేంజ్ చేసుకున్నారు, కూర్చున్నారు. కోయంబత్తూరు సంబంధించిన మంత్రి కూడా కీర్తన మన తెలుగు అమ్మాయి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉంది. ఆ సందర్భంగా ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభం కాలేదు, కానీ ఒక ఐపీఎస్ చేసినటువంటి ఉన్నతమైన చదువులు చదివినటువంటి 3 ఐపీఎస్ ఆఫీసర్సు, అందులో ఒక లేడీ ఆఫీసర్ ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకుంటూ కనబడుతూ ఉంటుంది. ఏదో ఫోన్లో చూపించి నవ్వుతూ, తను నవ్వడమే కాకుండా పక్క వాళ్ళని కూడా నవ్వించాడు. ఒకసారి కాకుండా అది కొన్ని నిమిషాల పాటు కంటిన్యూ చేయడం వెకిలీ చేసేలాగా కనబడుతుంది. అంటే సీరియస్ మ్యాటర్ ఉన్నప్పుడు, ఒక చిన్న అమ్మాయి ఫ్యాక్సో కేసు, అది 10 ఏళ్ల వయసు అనేది చాలా చిన్న వయసు. అలాంటి ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే, ఆ అమ్మాయిని మర్డర్ చేస్తే ఆ సీరియస్నెస్ అనేది పోలీసుల్లో కూడా కనపడాలి. మేము రోజు ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాం. ఇది మా జీవితంలో మాకు పెద్ద లెక్క కాదు, మేము దీన్ని ఇట్లాంటి వాటిని లెక్క పెట్టాం. మేము ఇది రొటీన్ అనేటువంటి పద్ధతిలో ఉండి తమ సొంత ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసి అంతమంది ప్రెస్ వాళ్ళ ముందర, ఒక మినిస్టర్ ముందర అలాంటి ప్రవర్తన చేయడం అనేది అది ఏమాత్రం కూడా ఎవ్వరూ హర్షించదగిన విషయం కాదు. అందుకే నెటిజన్ల నుంచి విపరీతమైనటువంటి దానికి స్కోల్డింగ్ రావడం జరిగింది. వెంటనే విజయ్ దృష్టికి ఈ విషయం వెళ్ళడం, సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు సస్పెండ్ చేయాల్సి వస్తుందంటే, ఉద్యోగస్తులను ఎవరిని కూడా డైరెక్ట్గా డిస్మిస్ చేసే అవకాశం ఉండదు. దానికి ఒక ప్రొసీజర్, ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే నిజంగా వాడు తప్పు చేశారా లేదా, ఏం జరిగింది ఆ సందర్భంగా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది మొత్తం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ఒక కమిటీ, ఆ కమిటీ ముందు వాళ్ళు హాజరు కావాలి, వాళ్ళ పై ఆఫీసర్స్ ముందర వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, ఎందుకు జరిగింది, ఏం జరిగింది చెప్పాలి. అది సహేతుకంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సస్పెండ్ చేయాల్సి అంటే మొత్తం టోటల్గా డిస్మిస్ చేయాల్సినంత రీజన్ ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఒక్కొక్క తప్పుకు ఒక్కొక్క రకమైన పనిష్మెంట్ ఉంటుంది. అంటే ఉద్యోగం కట్ చేయడము, లేకపోతే ప్రమోషన్స్ కట్ చేయడము, లేకపోతే ఏదైనా ఇంటీరియర్ ప్లేస్కి పంపించడము, అట్లాంటివి ఏమైనా కొన్ని పనిష్మెంట్స్ ఉంటాయి. ప్రతిదానికి డిస్మిస్ చేయడమే మార్గంగా ఉండదు. అంటే మనకు సంఘటన అర్థమవుతుంది కాబట్టి చూసే వాళ్ళకి చాలా బాధగా, చాలా ఘోరంగా, వాళ్ళని ఏమైనా చేయొచ్చు, అసలు వీళ్ళని కొంతమంది అయితే ఎన్కౌంటర్లో కాల్చిపారేయమని కూడా చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించిన క్యాడర్కి కొన్ని పద్ధతులు, కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఒక మనిషిని పూర్తిగా డిస్మిస్ చేసి ఉద్యోగం నుంచి బయటకు పంపించాలంటే కూడా ఆ మెథడాలజీ ప్రకారం, ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే ఇంకా చాలా ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉంటాయి. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ న్యాయస్థానాలకు వాళ్ళు అప్లై చేసుకుని ట్రిబ్యునల్స్కి అప్లై చేసుకుంటారు. మళ్ళీ ఇదంతా చాలా టైం పడుతుంది. అయితే సస్పెండ్ అయిన తర్వాత దాని సస్పెన్షన్ కంటిన్యూ చేయొచ్చు. ఆ విషయం తెలియదాకా
అది 3 నెలలైనా 6 నెలలైనా సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ సస్పెన్షన్ అనేది చక్కన చేయటం వల్ల మిగతా ఆఫీసర్స్ లోపల ఒక భయం అనేది ప్రారంభం అవడానికి ఆస్కారం ఉంది. అంటే మన బిహేవియర్ మనకి ఎప్పుడు బాగుండాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, సీరియస్ మ్యాటర్స్లో సీరియస్గా ఉండాలి, అక్కడ మనం ఇలాంటి అపహాస్యమైనటువంటి హాస్యానికి పాల్పడటం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి ఆలోచన ప్రతి ఆఫీసర్ లోపల కూడా కలిగించడానికి ఈ సంఘటన చాలా ఉపయోగపడుతుంది. విజయ్ లాంటి బాగా ఇప్పుడిప్పుడే ఉడుకు రక్తంతో ఉన్నవాడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా వచ్చాడు కాబట్టి తక్కువ నిర్ణయం తీసుకున్నాడు. వేరే పొలిటీషియన్స్ అయితే ఇంత తొందరగా నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ ఏకమై ఎగనిస్ట్గా గవర్నమెంట్కి పనిచేస్తే లా అండ్ ఆర్డర్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్కి వస్తుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మా వాళ్ళని సస్పెండ్ చేశారు కాబట్టి మేము మీకు కోఆపరేట్ చేయమని చెప్పి కూడా వాళ్ళలో ఎక్కువ మంది తిరగబడితే చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ ఎవరు అలాంటి ప్రయత్నం ఏం జరగలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా అనిపించింది అది చూసినప్పుడు ఇట్లాంటి చోట ఇట్లా ప్రవర్తించకూడదని. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం అసోసియేషన్ వాళ్ళు రాజీ ప్రయత్నం కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది సాధ్యం కాకపోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో వాళ్ళ తప్పును బట్టి వాళ్ళకి ఏ శిక్ష విధించాలనేది ఆ నిబంధనల ప్రకారంగా పోతారు తప్ప నెటిజన్స్ కూడినంత మాత్రంలో వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళని డిస్మిస్ చేయడం, ఉద్యోగం పూర్తిగా తీసేయడం అనేది అంత సులభం కాదు. డైరెక్ట్ డిస్మిస్ కుదరదు. ఏ ఎంప్లాయీస్ కూడా డైరెక్ట్ డిస్మిస్ కుదరదు. అతను తప్పు చేసినా, నేరం చేసినా, అతను మర్డర్ చేసినా, మరభంగం చేసినా వెంటనే తీసేయడం కుదరదు. మళ్ళీ దాన్ని న్యాయస్థానానికి పోవాల్సిందే, లేదా దానికి సంబంధించిన ఎంక్వైరీ కమిషన్కి వెళ్లాల్సిందే. ట్రిబ్యునల్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అవన్నీ పూర్తి అయ్యే వరకు కనీసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. కానీ అప్పటిదాకా వీళ్ళకి ఏంటంటే 50% శాలరీ పే చేయడం ఇట్లాంటి కొన్ని ఉంటాయి. లేకపోతే శాలరీ ఇవ్వకుండా వాళ్ళని మూల కూర్చోబెట్టడం ఇట్లా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే అది ఒక రకమైన వాడు ఇంకా వేరే ఉద్యోగం చేయలేరు, ఈ ఉద్యోగంలో వాడికి ఏమీ రాదు. వాళ్ళు పూర్తిగా ఒక రకంగా ఒక శిక్ష నిజంగా పడ్డట్టే లేక. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎంత యాక్టివ్గా ఉంటాడు, ఎన్ని రోజు కేసులు పరిష్కారం చేస్తుంటారు, కింద వాళ్ళందరి మీద బాసిజం ఉంటుంది వాళ్ళకి. అవన్నీ పోగొట్టుకొని కావాల్సినటువంటి వాళ్ళ వెహికల్స్ మొత్తం ఆఫ్ అయిపోతాయి, ఏమి ఉండవు ఇక వాళ్ళకి. ఒక కామన్ మ్యాన్గా కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది పెద్ద శిక్ష అవుతుంది. ఏదేమైనది మిగతా ఎంప్లాయీస్కి ఇది ఒక చెంపదెబ్బలాగా ఉంటుంది. వాళ్ళలో మార్పు వస్తుందని మనం ఆశిద్దాం. వాళ్ళపైన ఎంక్వైరీ కమిషన్ వేస్తారు కదా సార్? ఖచ్చితంగా వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. ప్రొసీజర్ అంతా ప్రొసీజర్ చేయాలి. ప్రొసీజర్ ప్రకారంగా చేసి డిస్మిస్ చేసేందుకు రికమెండ్ చేసినప్పటికీ మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి, వాళ్ళు ట్రిబ్యునల్స్కి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అవన్నీ తేలే వరకే చాలా టైం పడుతుంది. కానీ ఈ లోపల వాళ్ళకి జీతం రాదు. కొంతమందికి 50% శాలరీ, కొంతమందికి అసలు జీతం లేకుండా ఉంటుంది. పరిస్థితిని బట్టి దాన్ని ఒక గ్రేడ్గా డిసైడ్ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ఒకటే మనం కోరుకునేది, ఏ మనిషి అయినా పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి తప్ప పరిస్థితులు ఒక రకంగా ఉంటే సీరియస్ పరిస్థితుల లోపల మనం ఎప్పుడు కూడా హాస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. అది అపహాస్యం అయిపోతుంది, ప్రజల్లో భయానకమైన పరిస్థితి ఏర్పడుతుంది, ఇతరులందరూ మనని అసహ్యంగా చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆఫీసర్ అయినా, ఎవరైనా, మనిషి ఎవరైనా సరే. థ్యాంక్ యూ.